హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎస్విఆర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేపు అయితే మనకు బంద్ అయితే నిర్వహించబోతున్నారండి. అయితే రేపు బంద్లో మనకేంటంటే స్కూళ్ళు కానివచ్చు, కాలేజీలు, అలాగే మనకు షాపులు, అలాగే బస్సులు, ఆల్మోస్ట్ ఏంటంటే మనకు ప్రభుత్వ ఆఫీసులు ఏవైతే ఉన్నాయో ఇవైతే మూసివేయబోతున్నారు. అయితే ఈ బంద్ ఎందుకు నిర్వహించబోతున్నారు ఏంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పనిసరిగా లైక్ చేసుకోండి. అలాగే మన ఛానల్ను ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్న వారు ఉంటే కనుక వెంటనే తప్పనిసరిగా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి గంట సింబల్ పైన క్లిక్ చేసి యాక్టివేషన్ చేసుకోండి. సో ఈ విధంగా మీరు చేసినట్లయితే ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ మన ఛానల్ నుంచి వచ్చిన వెంటనే మీరు తెలుసుకుంటూ ఉండొచ్చండి. ఇక వివరాలని తెలుసుకుందాము. అయితే ఈ అప్డేట్కి సంబంధించి మనకు ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఒకసారి ఆ నోటిఫికేషన్ మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఇక్కడ చూసుకున్నట్లయితే భారత్ బంద్కు పిలుపు, ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును వ్యతిరేకిస్తూ ఆగస్టు 21న భారత్ బంద్కు ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి పిలుపునిచ్చింది. ఈ తీర్పుతో తమ యొక్క హక్కులు భంగం వాటిల్లుతుందని సమితి కన్వీనరు సర్వయ్య అలాగే చెన్నయ్య అన్నారు. రాజ్యాంగానికి విరుద్ధంగా ఉన్నటువంటి ఈ తీర్పును వెనక్కి తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేశారు. సో ఒకవేళ వెనక్కి తీసుకోకపోతే కనుక మనకేంటంటే 21వ తేదీన అనగా రేపైతే మనకు ఎస్సీ ఎస్టీకి సంబంధించినటువంటి సంఘాలు, ఉద్యోగులు, అలాగే విద్యార్థి మహిళలు పాల్గొనాలని చెప్పేసి అయితే కోరారు. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ కారణం చేత మనకైతే బంద్ అయితే నిర్వహించబోతున్నారండి. సో ఈ బంద్ కారణంగా మనకు స్కూళ్ళు, అలాగే కాలేజీలు, అలాగే ఆర్టీసీ బస్సులు ఏవైతే ఉన్నాయో సమయానికి రాకపోవడము, సో నిరసనకారులు వాటిని నిలిపివేయడము ఇలాంటివి అయితే జరుగుతాయి. కాబట్టి సో దీని కారణంగా బస్సులు అయితే టయానికి రావు. సో అలాగే మనకు ప్రభుత్వ ఆఫీసులు కూడా అయితే మూసివేయబోతున్నారు. అలాగే విద్యార్థులకు సంబంధించి ఎక్కడైనా కాలేజీలు, స్కూళ్ళు తెరిచి ఉంటే కనుక నిరసనకారులు అక్కడికి వెళ్ళి సో వారికి సంబంధించినటువంటి స్కూళ్ళు కానివచ్చు, కాలేజీలు కానివచ్చు, అవి అయితే మూసివేయబోతున్నారు. సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేసుకొని ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.